నమస్తే అండి. మీ పేరు? నా పేరు వెంకటేష్ భయ్య. వెంకటేష్ భయ్య. విశ్వంబర మూవీ నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది, విన్నారా? విన్నాను భయ్య. ఎలా ఉంది? సూపర్. అది దేవుళ్ళకి సంబంధించింది. ఆంజనేయుని గురించి అంటే అది మామూలు విషయమా? అది ఎవరు రాసినా ఎట్లా రాసినా కూడా కన్ఫామ్గా ఒక దేవుని నుంచి అంటే ఆంజనేయుడు అంటే మనకు అంటే ఒక రాముని దగ్గర ఎలా ఉండాలి, నమ్మకంగా ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనంగా ఇచ్చినటువంటి ఒక మహాబలశాలి, అతి పరాక్రమవంతుడు, గొప్ప ధైర్యవంతుడు. అలాంటి హనుమంతుని గురించి పాట రాస్తే బాగుండుకుని ఉంటుంది అబ్బాయ్య. అది అంటే చాలా బాగుంది, లిరిక్స్ కూడా బాగున్నాయి. నేను ఆల్రెడీ విన్నా. చిరంజీవి అది కూడా మళ్ళీ ఒక టాప్ హీరో చిరంజీవి గారి యొక్క సారథ్యంలో ఆ మూవీ ఆ పాట వస్తుంది అంటే అది ఏ విధంగా ఉంటుందో ఇంకా మీకే ప్రజలకే వదిలేస్తుంది అనమాట. సో సాంగ్ అయితే చాలా బాగుంది, కానీ దాంట్లో అంతలాగా హుక్స్ స్టెప్స్ కానీ లేదంటే మంచి మంచి స్టెప్పులు కానీ రాలేదు. ఎందుకంటే చిరంజీవి అంటే అందరూ వెయిట్ చేసేది డ్యాన్స్ గురించి కదా, మరి దానికి మీరేమంటారు? డ్యాన్స్ ఏముంది భయ్య, కంటెంట్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనకు ఒక మెసేజ్ కావాలంటే డ్యాన్స్ ఎప్పుడు మైండ్లో ఉండదు కదా. మనం అక్కడ వచ్చేటటువంటి పదాలు ఏమవుతాయంటే మనసుకు మైండ్కి అతుకుంటాయి అనమాట. అవి ఏమవుతాయంటే సమాజానికి ఒక మెసేజ్ ఇస్తాయి. ఆ స్టెప్పులు ఏమిస్తాయి భయ్య? ఆ స్టెప్పులు అంటే సరే అది ఏంటంటే పక్కన వాళ్ళు ఇప్పుడు యూత్ ఫాలో కావాలన్నా కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు అమ్మాయిల బయలేసే స్టెప్పులు యూజ్ చేస్తారు, కానీ దేవుళ్ళకి సంబంధించిన తక్కువ అనమాట. కానీ మంచి మెసేజ్ అయితే మైండ్లోకి వెళ్తుంది. మైండ్లో ఉండేది శాశ్వతం, కాళ్ళలో ఉండేది అది చేతుల్లో ఉండేది అశాశ్వతం. ఈ సినిమాకి కీరవాణి గారు మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. సో సాంగ్ ఓవరాల్గా ఎలా అనిపించింది, విన్నారు కదా? బాగుంది, చాలా లిరిక్స్ అయితే చాలా బాగున్నాయి. మంచి హిట్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. శంకర్ మహాదేవన్ వాడడం అంటే అది ఉత్తమాటలా. అది ఒక పాట ఏదో ఉంటుంది భయ్య, అది చాలా అంటే చాలా ఫేమస్. ఎట్లా అంటే గుక్క తిప్పుకోకుండా పాడడం అనేది ఓంకార మహాప్రాణ దీపం సాంగ్. అసలు అట్లాంటి వ్యక్తులు వాడిన తర్వాత దాన్ని మళ్ళీ పేరు పెట్టడం అంటే ఉండే చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా ఈ సినిమా మీద మీకుండే ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మొన్న ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు అంతకుముందు, బట్ అది అంతగా ఆకట్టుకోలేదు. మరి ఎలా ఉండబోతుంది? ఏమో సక్సెస్ అయితే అనుకుంటున్నాను నేనైతే. సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే హనుమంతుని మూవీ కాబట్టి సక్సెస్ కావాలనుకుంటున్నాను. అది కాక ఒక విశ్వం గురించి ఉంది. విశ్వంబర అంటే పేర్లోనే అర్థమవుతుంది. విశ్వాన్ని మొత్తం భరించేవాడు అని, విశ్వం గురించి తెలియజెప్పేవాడు అని చెప్పి ఆ పేర్లోనే ఉంది కాబట్టి సక్సెస్ అయితే అనుకుంటున్నాను నేనైతే. కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నీ పేరు? నవీన్ బ్రో. నవీన్ బ్రో, ఇప్పుడు విశ్వంబర మూవీ నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది హనుమాన్ జయంతి సందర్భంగా. సాంగ్ ఎలా ఉంది? సాంగ్ అయితే చాలా బాగుంది బ్రో, కాకపోతే స్టెప్పులు లేవంటున్నారు. స్టెప్పులు పెద్ద మ్యాటర్ ఏం కాదు అనిపిస్తుంది. ఎందుకంటే అది దేవుడు సాంగ్ కదా, అది ఎమోషన్ అదంతా దానికి కనెక్ట్ అవుతారు, కానీ స్టెప్పులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అని నా ఒపీనియన్. మరి సాంగ్ అయితే చాలా బాగుంది, మరి మీకు నచ్చింది? ఆ సాంగ్ చాలా బాగుంది బ్రో. సినిమాకి మ్యూజిక్ అందించిన వాళ్ళు ఎవరంటే కీరవాణి గారు. సో కీరవాణి గారు అంటే అందరికీ తెలిసిందే. మొన్న RRR కావచ్చు, లేదంటే చాలా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. మరి ఈ సినిమాతో ఎలా ఉండబోతున్నారు? ఏమో డెఫినెట్లీగా బాగుంటుంది అనుకుంటున్నాను. ఆయన ఏ సినిమాలు తీసినా అది చాలా బాగుంటాయి. దీంట్లో కూడా మంచిగానే డైరెక్షన్ అది ఉంది అనుకుంటున్నాను. అది కీరవాణి గారు ఎస్పెషల్లీ దేవుడి సాంగ్స్ అయితే చాలా బాగా కంపోజ్ చేస్తారు కదా, మరి ఈ సాంగ్ ఎలాంటిది? ఈ సాంగ్ అయితే వినడానికి అయితే ఆడియో మటుకి వీడియో రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఆడియో మటుకి చాలా బాగుంది. ఆడియోను బేస్ చేసుకుని చెప్పొచ్చు మనం, చాలా బాగుంటుంది వీడియో కూడా అని చెప్పేసి. చాలా బాగుంటుంది బ్రో, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు చూడొచ్చు, చూడాలి కూడా. ఎందుకంటే అది మెగాస్టార్ అది ఆయన ఏ సినిమా తీసినా కానీ బాగుంటుంది కాబట్టి మనందరం తప్పకుండా ఒకసారి చూడాలి. మొన్న వచ్చిన టీజర్ అందరినీ బాగా బాధ పెట్టింది, ఎందుకంటే ఏదో గ్రాఫిక్స్ చాలా దారుణంగా ఉందని. మరి ఈసారి ఎలా ఉండబోతుంది, ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారంటారు? అది అంటే బ్రో మనం చెప్పలేము. అది మూవీ డైరెక్షన్లో కొంతమందికి నచ్చపోవచ్చు, కొంతమందికి నచ్చుతాయి. అది కనెక్ట్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది అది. అందుకని ఈసారి మేబీ ఈసారి బాగుండొచ్చు, చూద్దాం సినిమా. హాయ్ బ్రో, నీ పేరు? హాయ్ బ్రో, నా పేరు రాజు. రాజు బ్రో, ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా సో విశ్వంబర మూవీ నుంచి ఒక రాముల గారి పాట అయితే రిలీజ్ అయింది, చూసారా? అవును సార్, ఇందాక నేను చూసాను. ఎలా ఉంది? బాగుంది బ్రదర్. ఓకే, దాంట్లో ఏం నచ్చింది బాగా? అంటే స్టెప్లు వచ్చేసి మంచిగా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ ఒకటి, విజువల్స్ బ్యాక్గ్రౌండ్ విజువల్స్ మంచిగా ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి మన రాముంది బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది బ్రదర్. సో మరి సినిమాకి సాంగ్ చాలా బాగుంది, కానీ స్టెప్పులు లేవని చాలా మంది అంటున్నారు. మరి చిరంజీవి అంటే స్టెప్పులు కదా, మాత్రం స్టెప్పులు ఉండాలి కదా అంటున్నారు, దానికి మీరేమంటారు? లేదు బ్రదర్, ఓకే, చిరంజీవి ఫ్యాన్గా అయితే నాకు ఫ్యాన్గా చెప్ప అవసరం లేదు. మినిమం హిట్ అవుతుంది బ్రో, పక్క ఈజీగా హిట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మంచిగా ఉంది బ్రో. ఓన్లీ షార్ట్గానే రిలీజ్ అయింది, ఇంకా మూవీ చూసేకినా దిమా తీరిపోతే బ్లాక్ బస్టర్ అనుకోండి బ్రదర్. ఈ
సినిమాకి ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్. ఎంఎం కీరవాణి గారు అంటే మనందరికీ తెలిసిందే, ఏకంగా ఆస్కార్ విన్ అయ్యారు RRR ద్వారా. మరి ఈ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వబోతున్నారు? అంటే చిరంజీవి గారు ఇంతకుముందు సినిమాలు తీసిన ప్రకారం కాకుండా ఇది ఒక ఎక్కువ హోప్స్తోని ఉండి కూడింది అనుకుంటున్నాను నేను కూడా. దీనిపైన ఏంటంటే ప్రతి ఒక్కటి కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విలనిజం కానీ హీరో కానీ హీరోయిన్ కానీ ప్రతి ఒక్క ఎలిమెంట్స్ కూడా బాగుంది అనుకుంటున్నాం మేము కూడా ఆల్రెడీ. సో మరి మొన్న వచ్చిన టీజర్ బాగా బాధ పెట్టింది, అంతగా లేదు, గ్రాఫిక్స్ బాగాలేదు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? ఈ టీజర్ ఏముంది బ్రదర్, ఒక ట్రైలర్ అనేది రిలీజ్ అయినాక ట్రైలర్ యూస్ చేయకినా కొంచెం చెప్పలేము, కానీ మూవీకి అయితే వెళ్ళినాక మొత్తం చూస్తేనే కదా అర్థమయ్యేది కూడా. నేను కూడా బాగుంటుంది అనుకుంటున్నాం. ఆల్మోస్ట్ చిరంజీవి గారు అంటేనే పెద్ద హిట్ కాబట్టి, ఇండస్ట్రీ హిట్ ఎవరు ఉండరు కాబట్టి మ్యాక్సిమం మంచిగా అంటే పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాం బ్రదర్. హాయ్ బ్రో. అన్న, విశ్వంబర మూవీ నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా, విన్నారా? విన్నాను. ఎలా ఉంది? సాంగ్ బాగుంది కానీ బట్ నాకు కొరియోగ్రఫీ అంతగా నచ్చలేదు. అంటే చిరంజీవి గారు అంటే స్టెప్పులు ఎంత బాగుంటుందో, దీంట్లో ఏంటంటే ఏదో కొత్త హీరో ఏదో వచ్చాడు, ఏదో నార్మల్గా చూపించాడు, వాక్ స్టైల్ చూపించాడు అంతే, కానీ నాకే అంత అనిపించలేదు. బట్ సాంగ్ బాగుంది, చిరంజీవి గారి లుక్స్ బాగున్నాయి. ఓకే. బట్ కొరియోగ్రాఫర్ని కొంచెం మంచి అతన్ని పెట్టింటే బాగుండేది నా ఒపీనియన్. ఓకే. అంటే దేవుడి సాంగే కదా, మరి దేవుడి సాంగ్లో స్టెప్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? దేవుడి సాంగ్ స్టెప్స్ ఎందుకు ఉంటాయి కదా, అంటే అట్లీస్ట్ బీట్కి తగ్గట్టునే ఉండాలి కదా. మరీ అదేదో జస్ట్ చెయ్యి ఇలా అనుకుంటూ అంత నుంచి ఏం లేవు, స్టెప్స్ అయితే ఏం లేవు కదా. అదొక్కటే డిసప్పాయింట్. బట్ సాంగ్ బాగుంది అండ్ చిరంజీవి లుక్స్ కూడా బాగున్నాయి. ఓకే. ఈ మూవీకి ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్ కదా, సో ఆయన మ్యూజిక్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, మరి మీకు ఎలా అనిపించింది? నేను చెప్తున్నా కదా, మ్యూజిక్ కానీ సాంగ్ లిరిక్స్ కానీ చాలా బాగున్నాయి. ఆ రామరామని అసలు చాలా నీట్గా, నాకు డిసప్పాయింట్ ఏందని ఉందంటే అదొక్కటే నాకు కొంచెం. అంటే చిరంజీవి గారు అంటే స్టెప్స్ మామూలుగా ఉండదు, అసలు గ్రేస్ మామూలుగా ఉండదు, అట్లా అంటే అదొక్కటి మిస్ అయిందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అంటే మనం ఏం చెప్పడానికి రాదన్నా, ఎందుకంటే సినిమా ఇంకా ట్రైలర్ రావాలి కదా, దాన్ని బట్టి మనం చెప్పడానికి. ఎందుకంటే సినిమా వస్తేనే కదా ఏదైనా ట్రైలర్ వస్తే మనం చెప్పడానికి. ఓకే. సో ఈ మూవీ డైరెక్టర్ వశిష్ఠ గారు అంతకుముందు బింబిసారా సినిమా తీశారు కదా, మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? అంటే ఆల్రెడీ టీజర్ ఏదో వదిలేరు ఫస్ట్. అవునవును. బట్ అది అంత సోషల్ ఫ్యాంటసీ టైప్లో అనిపిస్తుంది. ఫస్ట్ సినిమానా అలాగే ఉంది, ఇది అలాగే ఉంది, మరి ఇంకా ఎలా హ్యాండిల్ చేసింటారనేది చూడాలి. ఇప్పుడు ట్రైలర్ ఏదైనా వస్తే చూడాలి. హాయ్ అన్న, మీ పేరు? నా పేరు పెండాల శ్రీనివాస్ అండి. అన్న, ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వంబర మూవీ నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది, విన్నారు అది? ముందుగా భారతదేశ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు సాంగ్ టీజర్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. చూశాను. రాముల వారమైన సాంగ్ ఎక్సలెంట్గా ఉంది. సాంగ్ మామూలుగానే చిరంజీవి గారు హనుమాన్ భక్తుడు, ఆంజనేయ స్వామి అన్న శ్రీరాముల వారన్న చిరంజీవికి ఫస్ట్ నుంచి హనుమాన్ భక్తుడు. హనుమాన్ జయంతి రోజే విశ్వంబర టీజర్ సాంగ్ వదలటం, సూపర్ హిట్ సాంగ్ వదిలేరు, చాలా బాగుంది. సినిమా కూడా ఎప్పుడు వదిలినా కానీ సూపర్ హిట్ అయ్యి 1000 కోట్ల పైన కలెక్షన్ చేసిద్దని నేను అనుకుంటున్నాను. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే చిరంజీవి అంటేనే డ్యాన్స్, అలాంటిది మరి ఇందులో అంతగా డ్యాన్స్ స్టెప్స్ ఏమంటున్నారు, మరి దానికి మీరేమంటారు? ఏమండి, ఇప్పుడు అది దేవుడి పాట, సినిమాలో దేవుడి పాటకి ఎలా డ్యాన్స్ చేయాలా, లేకపోతే మామూలు పాటలకు ఎలా డ్యాన్స్ చేయాలా అది డైరెక్టర్ చెబుతారు. ఇది దేవుడి పాట, రాముల వారి పాట, హనుమంతుడి పాట, దానికి తగ్గట్టు స్టెప్స్ ఉంటాయి. అదే డైరెక్షన్ టీము ఎలా చేస్తారో హీరో అన్నాక అలాగే చేస్తారు. దాంట్లో ఇప్పుడు దేవుడి సాంగ్ బ్రేక్ డ్యాన్స్ చేయరుగా, అది పద్ధతిగా ఉండిద్ది. ఇప్పుడు చిరంజీవి గారు హనుమాన్ భక్తుడు, అది దేవుడి పాట, దానికి తగ్గట్టే స్టెప్స్ ఉంటాయి. అంతేగాని దానికి ఏదో వేరే డ్యాన్స్ వేరే వాళ్ళు ఉంటే కుదరదు. సినిమా ప్రతి ఒక్కరు రేపు వచ్చే సినిమా చూడండి, ఎప్పుడు రిలీజ్ అయినా సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అదిగాక ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ సాంగ్ వదలటం, పాట కూడా బాగా బ్రహ్మాండంగా ఉంది, ప్రజలకి బాగా ఎక్కింది ఈ పాట. అదిగాక రాములవారి పాట కాబట్టి ఈరోజు మంచి రోజు కాబట్టి చిరంజీవి గారి సినిమా విశ్వంబర సూపర్ డూపర్ హిట్ కావాలని నేను కోరుతాను. సో శ్రీరామనవమి, ప్రతి శ్రీరామనవమికి అల్లుడా మజాక సినిమా నుంచి మా ఊరు దేవుడు అని ఒక సాంగ్ ఉంటుంది చిరంజీవి గారికి, అది బాగా ట్రెండ్. సో ఈసారి శ్రీరామనవమి నుంచి ఈ పాట వేస్తారంటారా? ఈరోజే కాబట్టి సాంగ్ వదిలింది, ఇంకా ఎక్కువ మంది చూసుంటారు, మ్యాక్సిమం ఎక్కువ మంది ఈ సాంగ్ చూస్తారు కాబట్టి నాకైతే ఈ సాంగ్ నచ్చింది, అందరికి నచ్చింది. జనాల్లోకి ఒకసారి వెళ్ళిపోయినాక సాంగ్
ఇప్పుడు జనాల మైండ్ సెట్లోకి సాంగ్ వెళ్ళిపోయినాక ప్రతి మైండ్ సెట్లో అదే ఉంది సాంగ్. ఏమో చెప్పలేము, నెక్స్ట్ నుంచి ఈ సాంగ్ ప్లే చేయించాము ప్రతి పండగకి. సో మరి ఈ సినిమాకి ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ అందిస్తున్నారు. ఎలా ఉంది సాంగ్, ఎలా ఉంది మ్యూజిక్, ఎలా ఉంది? ఎంఎం కీరవాణి గారు అంటే ఆయన ఒక లెజెండరీ మ్యూజిక్, బాహుబలి ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్. అలాంటి వ్యక్తి విశ్వంబర సినిమాకి సాంగ్స్కి మ్యూజిక్ ఇచ్చారంటే ఇది చెప్పక్కర్లా. సినిమా సూపర్ డూపర్ హిట్, సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అవుతాయి. 1000 కోట్ల పైన ఈసారి సినిమా ఇది. మరి చాలా కాలం తర్వాత చిరంజీవి గారు వాళ్ళ కీరవాణి గారి కాంబినేషన్ వస్తుంది కదా. ఒకప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా అదిరిపోయేది. ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయి? చిరంజీవి గారు ఏ సినిమా తీసినా కానీ అది సూపర్ హిట్టే. అదిగాక ఇప్పుడు ఈ కాంబినేషన్లో ఫ్యాన్స్కి అయితే పోనకాలే. ఈసారి థియేటర్లో ఫ్యాన్స్కి అయితే పోనకాలే. సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే నేను కూడా వెయిటింగ్ ఈ సినిమా కోసం. థ్యాంక్స్ అండి. పేరు? ఎం భార్గవి అండి. భార్గవి గారు, ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా సో విశ్వంబర మూవీ నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది, చూసారా? చూసామండి, చాలా బాగుందండి. ఓకే, చిరంజీవి గారి సాంగ్ కదా, అంటే చిరంజీవి గారు అంటే అందరూ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే స్టెప్పులు. సో మరి దీంట్లో అంతగా లేవని చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. దానికి మీరేమంటారు? లేవు, కానీ సాంగ్ అయితే చాలా బాగుందండి. హనుమాన్ జయంతి రోజు రిలీజ్ అయింది కాబట్టి చాలా బాగుంది. ఓకే, సో మరి ఈ సినిమాకి ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్ కదా. సో ఆయన ఎంత పెద్ద డైరెక్టర్, బాహుబలి, ఆర్ఆర్ లాంటి మ్యూజిక్ అందించారు కదా. సో మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకో? ఇది కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందండి. ఓకే, సాంగ్ అయితే మీకు నచ్చిందా? వెనకాల సాంగ్ విజువల్స్ ఉన్నాయి కదా, అవి ఎలా అనిపించాయి? అవి కూడా బాగానే ఉన్నాయి. సో మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటున్నారు? అంటే సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, ఓవరాల్గా చిరంజీవి గారికి మీరు ఏం చెప్పాలనుకున్నారు ఈ హనుమాన్ జయంతి సందర్భంగా? ఇంకేం చెప్తామండి, నేను కూడా చిరంజీవి ఫ్యానే. ఓకే, ఖచ్చితంగా సినిమా అయితే బాగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నేను అనుకుంటాను. మరి చిరంజీవి గారికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఏం చెప్పరా? చిరంజీవి గారికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వంబర మూవీ నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా, విన్నారా? విన్నా. ఎలా ఉంది? నాట్ బ్యాడ్. ఓకే, ఎస్. సో పాజిటివ్గా చెప్పాలంటే ఏం చెప్తారు దీంట్లో? పాజిటివ్గా చెప్పాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఆబ్వియస్లీ చిరంజీవి ఫిలిం కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి. సో మంచి ప్రొడక్షన్. ఓకే, మరి నెగిటివ్గా చెప్పాలంటే ఏం చెప్తారు? నెగిటివ్గా చెప్పాలంటే అంటే సాంగ్ అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. అఫ్కోర్స్ ఓకే, సో సాంగ్ రాయడానికి లిరిక్ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్, సో సాంగ్ చేయడానికి ఎంత కష్టపడతారో సో అని మనకు తెలిసింది. బట్ అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు సాంగ్. ఓకే, సో మరి చిరంజీవి అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది స్టెప్లు. ఆ స్టెప్పులు లేవని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, దానికి మీరేమంటారు? అంటే యాక్చువల్లీ అది కొరియోగ్రాఫర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో కొరియోగ్రాఫర్ చెప్పిన దాన్ని బట్టి ఆయనైనా సరే డాన్స్ వేస్తారు కదా. ఓకే, సో ఆయనకి ఎంత డాన్స్ వచ్చినా సరే సెట్లో నేనే చేసేసుకుంటా అని చెప్పరు కదా. సో కొరియోగ్రాఫర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ మూవీకి ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ అందిస్తున్నారు. సో కీరవాణి గారు అంటే మనందరికీ తెలుసు ఆయన ఎలాంటి మ్యూజిక్ అందిస్తారో, ఆర్ఆర్ఆర్ కావచ్చు లేదంటే బాహుబలి కావచ్చు. సో ఆస్కార్ విన్ అయ్యారు కదా, మరి అతను ఈ మూవీకి ఇస్తున్నారు మ్యూజిక్, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? మేబీ బాగానే ఉండొచ్చు. అంటే బాహుబలి, RRR లాంటి సినిమాలకి, అంటే రాజమౌళి గారి అన్ని సినిమాలకి ఆయన మ్యూజిక్ అందించారు. సో కాబట్టి ఇది కూడా బాగుండొచ్చు మేబీ. అంటే ఒక్క సాంగ్ బట్టి ఆయన మ్యూజిక్ ఎలా ఉంటుందో డిసైడ్ చేయలేం. సినిమా చూసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ చూసినా దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. ఈ మూవీకి డైరెక్టర్ ఎవరంటే బింబిసార మూవీ తీసిన వశిష్ఠ గారు అనమాట. బింబిసార ఎంత పెద్ద హిట్ మనకు తెలుసు. మరి ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? వశిష్ఠ మంచి డైరెక్టర్, ఎందుకంటే బింబిసార మూవీ చూస్తే మనకి అర్థమైంది. సో వశిష్ఠ మంచి ఫిల్మ్ మేకర్ అనమాట. సో ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియదు, ఎందుకంటే చిరంజీవి ఉన్నారు కాబట్టి మేబీ అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ కనుక పెడితే సినిమా ఖచ్చితంగా అనుకున్నంత ఉండకపోవచ్చు బాక్స్ ఆఫీస్ దగ్గర. బట్ ఏంటంటే స్టోరీకి తగ్గట్టు, అంటే స్టోరీనే హీరోగా అనుకుంటే మేబీ ఖచ్చితంగా. థ్యాంక్స్ బ్రో. హాయ్. షేనాజ్. ఓకే, ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి గారి విశ్వంబర మూవీలో ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా, విన్నావా? విన్నాను. ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఓకే, కలర్ఫుల్ గా ఉందా? సో చిరంజీవి గారి లుక్ ఎలా ఉంది దాంట్లో? అదిరిపోయింది. అంటే అతనికి చాలా ఏజ్ ఎక్కువ కదా, మరి ఏజ్డ్ పర్సన్ లా కనిపించారా? కొంచెం, చాలా కొంచెం. ఓకే, సో మరి సినిమాలో అంటే ఈ సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చాలా మందికి. మీకు ఎలా అనిపిస్తుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది? నాకు
ఒక 6 months పడుతుంది ఈజీగా. పడుతుంటారా? ఓకే, వెళ్దాం మరి సినిమా రిలీజ్ అయితే. వెళ్తా. చిరంజీవి అంటే ఇష్టమేనా నీకు? మెగా ఫ్యాన్. మెగా ఫ్యానా? ఓకే, మరి పవన్ కళ్యాణ్. ఓకే, మరి చిరంజీవి అంటే అందరికీ గుర్తొచ్చేది డాన్స్ కదా, డాన్స్ చాలా బాగా చేస్తారు కదా, మరి ఈ సాంగ్లో అంతలా డాన్స్ లేదు కదా, మరి దానికి ఏమంటావు? డాన్స్ లేకపోయినా మ్యూజిక్ సెట్ అయింది. మ్యూజిక్ సెట్, మ్యూజిక్ తగ్గట్టు డాన్స్ చేస్తారంటావా? ఓకే, అవునా? ఓకే, మరి చిరంజీవి గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్ ది బెస్ట్ అని చెప్తారా? ఆల్ ది బెస్ట్ అండ్ ఇంకా చాలా చాలా మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్. వావ్. సో ఎటువంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? కొంచెం ఫ్యామిలీ టైప్ మూవీస్, ఓకే. ఫైట్స్ లేకుండా. ఫైట్స్ లేకుండా చేస్తున్నావా? అంటే మొన్న సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది, అలా అలా కొంచెం ఫన్నీగా. మరి చిరంజీవి అంటేనే ఫైట్స్ డాన్స్ కదా, మరి అవి లేవంటే అలాగా? అంటే ఫైట్స్ ఉందని లైక్ టూ మచ్ హెవీ కాకుండా కొంచెం మినిమల్. బాలయ్యబాబులా కాకుండా బాగున్నారు అంటారు. ఓకే. అంటే బాలయ్యబాబు గారు కూడా బాగా చేస్తారు, Okay. అలా అని కాదు, ఇద్దరు వేరే వేరే వాళ్ళు. బాలయ్య ఫ్యాన్ నువ్వు? బాలయ్య డైలాగ్ ఏంటిది? సరే అయితే, థ్యాంక్ యూ.